హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే ఎగ్ పచ్చడి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ని మనం ఇలా వేసుకోవాలండి. నేను ఒక 5 ఎగ్గులు తీసుకొని ఇందులోకి ఇప్పుడు అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. ఇలా ఎగ్గులు మొత్తం ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిసేలా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇలా ఒక బౌల్కి ఆయిల్ రుద్దుకొని ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దానిలోకి వేసుకుందాం. స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది మామూలుగా మనం స్టాండ్ పెట్టి ఇప్పుడు స్టాండ్ పైన నేను ఇది పెట్టి మూత పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుకొని 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా రెడీ అయిపోతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని స్లోగా ఫ్రై చేసుకుందాం. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఎగ్ పికిల్. నాకు మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇలా స్లోగా వాటిని మెల్లిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగు మాడకుండా ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే కింది సైడ్ మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని అలాగే 2 స్పూన్లు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇలా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా వేగనిద్దాం. ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. నాకు 2 స్పూన్లు సరిపోయిందండి. ఒకవేళ కారం తక్కువగా తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలుపుకుందాం. ఉప్పు కారం 2 వేసిన తర్వాత ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వీటిని ఇలా కలుపుతూ ఉండండి, మాడకుండా ఉండడం కోసం. మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఇందులో వేసుకునే పొడులన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే చాలా బాగుంటాయండి. అలా వేసుకుంటేనే మంచిగా పచ్చడికి కూడా టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూను జీలకర్ర పొడిని వేస్తున్నాను. అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని ఇది మొత్తం కలిసేలా మొత్తం కలుపుకుందాం. పొడులన్నీ కలిసేలా ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసి మొత్తం కలిపిన తర్వాత ఇలా మనకు ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే అప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకో 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక కాయ నిమ్మరసాన్ని వేసుకోవాలి. పచ్చడి రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎగ్ పికిల్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.